ఈరోజు భారతదేశంలో బీజేపీ అధ్యక్షతన మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. బీజేపీని ఈరోజు దేశంలో గద్దెనెక్కిస్తున్నారు. వాళ్ళే దొంగతనాలు చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేయించుకొని వాళ్ళే ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్నారు అనే సంగతి మనకి పేపర్లో మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం. మరి ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలోనే ఈ విధంగా ప్రజాస్వామ్యానికి ముద్దలు పెట్టుకున్నట్టు ఈ పని చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన, చాలా హేయమైనటువంటి చర్య. మరి ఈ సంఘటనను మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మేమైతే క్లియర్గా మా రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఉన్నటువంటి మరి ఒక నియోజకవర్గాన్ని తీసుకొని మరి ఆ నియోజకవర్గంలో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంచుమించుగా 1,50,000 ఓట్లు దొంగ ఓటుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని న్యూస్లలో చూస్తూ ఉన్నాం, మళ్ళీ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని అయితే 10,000 చిల్లర ఓట్లేమో మరి డబుల్ ఓట్లుగా ఉన్నాయి. 40,000 చిల్లర ఓట్లేమో చనిపోయిన వాళ్ళే మరి రాస్తున్నారు. అదేవిధంగా ఒక ఆమె రాశారు 124 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పేరు రాసుకొని ఓటు కలిసినారు. అప్పుడే కొత్త ఓట్లు తీసుకున్నట్టుగా మరి ఆమె దాంట్లో ఓటర్ లిస్టులో ఈ విధంగా దుర్మార్గమైన చర్యలు వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఈసీకి కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈసీ వాళ్ళ అధికార నాయకులు చేసినటువంటి మోడీ గారు చెప్పినట్టు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈసీ కూడా ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య. చాలా మన నియమనం చర్యగా ఈరోజు మరి ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇట్లాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బీజేపీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి మరి మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. కొంత భారతదేశంలోనే ఈరోజు గవర్నమెంట్ రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రిజాల్వ్ చేసి నిజమైన ఓట్లతో నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ కూడా ఈ దొంగ ఓట్ల ద్వారానే ఈరోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. మనందరం కూడా ప్రజలు కూడా ఎవరైనా సరే ఒక మనిషికి ఒకే ఓటు అనేది మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మన హక్కు. అది మన హక్కును కాలరాస్తూ ఈరోజు దొంగ ఓటును రాపించుకొని దొంగ ఓటు చనిపోయిన వాళ్ళనేమో ఉన్నట్టుగా చూపించడం, ఒకే ఇంటి మీద 124 ఓట్లు చూపించడం, ఆ విధంగా ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు రాసుకొని మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులు ఉంటారో మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు సానుభూతి పనులు ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించి ఎక్కడైతే బీజేపీకి వాళ్ళు అనుకూలస్తులు ఉంటారో వాళ్ళకు ఒకరికొరికి 120 ఓట్లు, ఒక్కొక్కరికి 150 ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళ దొంగ ఓట్లు తీసుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తామనుకుంటున్నారు. మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా మనమందరం ఉంటామంటే మనమందరం హిందువులం, బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది, మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడాలని ఒక సెంటిమెంట్తో ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఓటిస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఒక హిందూ మతాన్ని దీన్ని ఒక హిందూ సెంటిమెంట్ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా. మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం హిందువులం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారాబాద్ పట్టణంలో కాదు దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా 70% అందరూ కూడా హిందువులు ఉన్నారు. మరి వాళ్ళందరం కూడా అందరూ కూడా ఎవరెవరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొందరు దేవుళ్ళని నమ్ముతారు, కొందరు నమ్మరు. అయినప్పటికీ మాత్రం వారి హిందువులు కారంటూ కాదు. బీజేపీ ఓటేసినట్టు మాత్రమే హిందువులు అని కాదు. ఎవరైతే దేశ సేవ చేస్తారో, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళు నిజమైన దేశస్తులు, నిజమైన స్వాతంత్ర సమరయోధులు. మరి వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నట్లు, వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నట్లు లెక్క. ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకుని ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమరయోధులు గారు, దేశం కోసం పనిచేస్తున్నట్టు గారు, వారి పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి, రాజీనామా చేసి గవర్నమెంట్ రిజర్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. ఆలోచన విధానంతో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి. మన దేశం లోపల బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాడు.
పార్లమెంట్ లో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మన ఎంపీలను, మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో మాట్లాడడం లేదు. కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కు 300 మంది ఎంపీలతో కూడిన సంతకాలు తీసుకొని రాహుల్ గాంధీ గారు మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల 25 పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం 15,000 నుంచి 25,000 ఓట్ల లోపల దగ్గర 25 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచిండ్రు. లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క 25 నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పకడ్బందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు, మళ్లీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇండ్లలో ఎవరు ఉంటలేరు. ఒక్కొక్క ఇంట్లో 100 మంది, 80 మంది, 20 మంది, 30 మంది ఈ విధంగా డోర్ నంబర్స్ తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకు వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో, నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను ప్రధానమంత్రి మోసం చేసి మళ్ళొక్కసారి గద్దె మీద ఎక్కిండు. ఆ గద్దె మీద నుంచి దించడానికే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. గతంలో మనం మనకు మిత్రకూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ గాని, అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్ లో గాని గతం లోపల మనకు 18 ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు. వాళ్ళని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసిండ్రు. నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుంది. ఈ విధంగా తను ఓటర్లనే కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డిదారిన అధికారం వెళ్ళమన్నది మనం చూస్తున్నాం. కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లేష్ గాని, సత్యం శెట్టి గాని, మా సుధాకర్ రెడ్డి గాని, మా చిల్లపల్లి రమేష్ గాని, ఇంకా చాలా మంది శ్రేణులందరినీ కోరుతున్నాం. మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసినాం. ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను అప్లై చేసినాం. ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని, పిఎల్ఓలని ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది. ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనరా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి. చాలా మందికి ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళై కొత్త కోడళ్లు చాలా మంది మన గ్రామాలకు వచ్చారు. ఆ కోడళ్లకు సంబంధించిన ఓట్లు ఎక్కడనో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళని కూడా మనము వెంటనే మన బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు నమోదు చేస్తారు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కి ఆ హక్కు ఉంది. మీరు రాసిస్తే చాలు ఓటర్ నమోదు చేయాలని. కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టి ఈ యొక్క ఓటర్ నమోదు పైన కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడైనా సరే అనుమానం ఉంటే అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షుల దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే దానిపైన మేము విచారణ జరిపించి ఎక్కడైనా దొంగ ఓట్లు ఉన్నట్టుగా ఉంటే దాన్ని మళ్లీ మనం తీపిచ్చే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ ఓట్ షేరింగ్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఏ విధంగా అయితే అమెరికా దేశం ఇంత అడ్వాన్స్ అయినట్టు కూడా అక్కడ మనకు బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది, ఈవీఎం లేదు. అమెరికాలో కూడా బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది. మేము కోరుతున్నాం, ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అన్ని ఆ ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు బ్యాలెట్ సిస్టమ్ తీసుకురావాలి. ఈవీఎం లోపల ఆ ఓటు ఎవరికి వేస్తే ఎవరికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజు ప్రజల్లో నెలకొన్నది. కాబట్టి మేము కోరుతున్నాం, గతం లోపల ఎట్లయితే బ్యాలెట్ సిస్టమ్ ఉండనో అలాంటి బ్యాలెట్ సిస్టమ్ వేయాలని
తద్వారా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని చెప్పి కోరుతూ తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో కొనసాగే హక్కే లేదు. దొంగ ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి ఈ వైపు తిప్పుకొని మీరు అధికారంలో కొనసాగుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీని వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.